ఇక మొన్నట్ల మెట్రో రైలు పెద్దసార్లు ఉన్నట్టుండి ఛార్జీలు పెంచుడుతో ఎంత వ్యతిరేకత వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రయాణికులు బాగా ఖండన చేసిళ్ళు. మేము మీ మెట్రో రైల్లో దినాము 300 ఖర్చు పెట్టుకొని పోయేదానికంటే సొంత బండి మీద అవస్థలు వడిపోయినా పర్వాలేదు, పిరి బస్సు ఎక్కినా పర్వాలేదు, కొట్టుకున్నా పర్వాలేదు అన్నట్టుగా ప్రయాణికులు మెట్రో రైలుకు బోర్డు బంద్ చేసిళ్ళు. మరి ఏమనుకున్నారో ఏందో అసలు ఉన్న గిరాకీ తగ్గిపోయింది, ఉత్తగ రైలు అటు ఇటు తిరుగుతాను తప్ప ప్రయాణికులు లేరు, వాళ్ళ తక్లీఫ్లు మనం తీర్చాలని అనుకున్నారో ఏమో తెలియదు. కానీ మొత్తానికైతే మెట్రో రైలు పెద్దసార్లు దిగొచ్చిండ్రయ్యా, రేట్లను తగ్గించిండ్రు. మరి ఏమా కదా పురాగా చూద్దాం పాండ్రి. ఇక హైదరాబాద్లో ఉన్నటువంటి ట్రాఫిక్ కష్టాలు మామూలు కష్టాలు కాదు. ఆఫీస్కు పోవాలన్నా రావాలన్నా పెద్ద యుద్ధమే అవుతుంది. అది ఒక పెద్ద పరీక్ష లెక్కనే మనకు కనబడుతుంది. కానీ తప్పని పరిస్థితులల్లో ఏడుంటే ఆడికి మైళ్ళ దూరాలు బండ్ల మీద, కార్లల్లో, ఆటోలల్లో తిప్పలు పడుకుంటా 2-3 గంటలు జర్నీ చేయాల్సి వస్తుంది. ఇక ఇన్ని తిప్పలు పడతా అంటే పబ్లిక్ అవస్థలను దృష్టిలో పెట్టుకొని మెట్రో రైలు అయితే ఒకటి మనకు అందుబాటులోకి వచ్చింది. ఇక ప్రయాణం మంచిగా చేస్తున్నాం రా నాయన, మనం అనుకున్న దానికంటే 10 నిమిషాల ముందుగానే ఉంటున్నాము, బండ్లు నడిపేది లేదు, ట్రాఫిక్ కష్టాలు తిప్పలు అన్ని తప్పినాయిరా, నిమ్మతంగా ఏసీలో కూర్చొని పోవచ్చు రావచ్చు అని అనుకుంటే ఉన్నట్టుండి ఆ మెట్రో పెద్దసార్లకు ఏమనిపించిందో తెలియదు, గిరాకీ బాగా పెరిగింది అనుకున్నారో ఏందో తెలియదు, కానీ రేట్లను అయితే పెంచిండ్రు. ఇక ఇట్లా రేట్లు పెంచుడుతోని తీవ్రమైన వ్యతిరేకత మెట్రో రైలు మూట కట్టుకున్నది ప్రయాణికులకేంచి. ఇక ఇట్లా ఉన్నట్టుండి మెట్రో రైలు ఛార్జీలు పెంచుడుతోటి ఈ అమ్మ గిదెక్కడ కదరా గీ ఛార్జీలు పెంచుడేంది, దినాం ఈ 300 మెట్రో రైలుకు పెట్టే బదులు మన సొంత కార్లనే పోవచ్చు, బండ్లనే పోవచ్చు, పెట్రోల్ కూడా మనకు మిగులుతుందని ఆలోచన చేసినటువంటి ప్రయాణికులు మెట్రో రైలు ఎక్కుడు బంద్ చేసిల్లయ్యా. ఇక దీంతో దివాలాకు దగ్గర పడ్డటువంటి మెట్రో రైలు యాజమాన్యం పునరాలోచన చేసి సమీక్షలు సమావేశాలు జరిపి అధికారులందరూ ఒక్క తాన ఏసీ రూమ్ లో కూర్చొని బగ్గా ముచ్చట పెట్టి మొత్తానికైతే మెట్రో ఛార్జీలను తగ్గించారు. ఇక ఇట్లా 10% తగ్గించిన మెట్రో రైలు ఛార్జీలు పబ్లిక్ కు ఎంతో కొంత మేలే అని చెప్పాలి. ఏదేమైనా మెట్రో రైల్లో దినం ప్రయాణం చేసేటోళ్ళు మెట్రో రైలు యాజమాన్యం ఇట్లా ఛార్జీలు తగ్గించిందన్న ముచ్చట ఎరికైనప్పటి నుంచి అయితే కొంత సంబరంగా ఉన్నారు. ప్రస్తుతానికైతే అమల్లో లేదు. ఈ నెల 24వ తారీఖు నుంచి తగ్గించిన ఛార్జీలతోని మనం భర్పూర్గా ప్రయాణం అయితే చేయొచ్చు. ఇప్పుడు మెట్రో రైలు చెప్పిన వార్తకైతే ప్రతి ఒక్క ప్రయాణికులైతే సంబరపడ పట్టిండ్రు. ఏదేమైనా మెట్రో రైలు యాజమాన్యం పునరాలోచన చేసి ఛార్జీలను తగ్గించుడు మాత్రం చాలా గొప్ప ముచ్చట. ప్రతి ఒక్క ప్రయాణికుడైతే ఎంతో కొంత సంబరం అయితే పడుతున్నాడయ్యా.